గతంలో వైసీపీ నేతలు నియోజకవర్గానికి ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్లోని మాచవరం టౌన్ ఆంజనేయ స్వామి గుడి ముందు యూసీడీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 2వ డివిజన్లో గ్రంథాలయం స్లాబ్ కింద భాగంపై పడిందని చెప్పారు. ఇక ఎంపీ నిధుల సహకారంతో గ్రంథాలయం నిర్మించి ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. అలాగే రోడ్లను మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో వాటిని డ్రైన్లకు అనుగుణంగా చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఉండే కార్యక్రమం ఇక్కడ ఒక కమ్యూనిటీ భవనం ఒకటి ఉంది. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ చిన్న చిన్న ఫంక్షన్లు చేయడానికి కానీ లేదా ఇతర అవసరాలకు వాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము చాలా సార్లు చూసాం. దీనికి ఏదో ఒక రకంగా నిధులు కేటాయించాలని చూసాం. ప్రత్యేకంగా ఆ రోజున ఎంపీ గారి నిధులు పుష్కలంగా ఉన్న సమయంలో దీనికి పూర్తిగా నిధులు పెట్టి కట్టించాలనుకున్నాం. మరి దురదృష్టం ఆ రోజున కార్పొరేషన్ సిబ్బంది సైతం సీఎం ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి వచ్చే సంకేతాలకి లోబడి ఆ రోజున ఎంపీ గారు 12 కోట్ల రూపాయలు ఇచ్చి తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు వాడుకోమని ఇస్తే దానికి కనీసం ఎస్టిమేషన్లు ఇవ్వడానికి కూడా కార్పొరేషన్ ఇబ్బంది పడ్డారు. దురదృష్టం ఆ నిధులన్నీ కూడా ఆయన ఇక్కడ వాడలేకపోతున్నాం అని చెప్పి నిధులన్నీ కూడా రూరల్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఏ కార్యక్రమమైనా ప్రజల కోసం. ఇది ఎంపీ గారు చేసినా ఎమ్మెల్యే గారు చేసినా ఎవరు చేసినా కూడా పబ్లిక్ కోసమే, ఇది మన సొంతాలకు కాదు. అలాంటివి ఆ రాజకీయ దురుద్దేశంతో ఎంపీ గారి నిధుల ద్వారా తెలుగుదేశం పార్టీ చేస్తే తెలుగుదేశం పార్టీకి ఏదో పేరు వచ్చేసి ఓట్లన్నీ పోతాయని ఒక దుష్ట ఆలోచన చేసి ఆ రోజున 12 కోట్ల రూపాయలు మన నియోజకవర్గం రాకుండా అప్పుడున్న ఇన్ఛార్జి కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు చేయడం జరిగింది. అది జనరల్గా ఇప్పుడు